ఇంకా బొంబాయి వేదుండే బొంబాయి పోలా వల్లనమ్ముడు చేతురా పనిలు अरे बुढ़ा नहीं करता है, वो बुढ़ा नहीं करता है, गाड़ी देगा जल्दी करो। हाँ करता है हम ज्यादा करता है क्या मेरे को बोलता है जल्दी करो ये सब जानना जान ला कहना है। వీళ్ళు ఎవరిని నమ్ముడు ఏం కాదు అంతా ఎవరిని మలేషియా నమ్మితే మలేషియా చూద్దాం మలేషియాతో మాట్లాడు है ना तेरा हाँ ऐसे మలేషో ఒకసారి ఇట్లా सेठ ना सेठ నమస్తే అరే మలేషా हाँ ఇప్పుడు మనకు కొద్దిగా పని మీద బొంబాయి వేది ఉంది हाँ सेठ కొద్దిగా ఈ దందా అంతా కొద్దిగా చూసుకుంటావా నాకు ఒక 10 రోజులు పట్టవచ్చు టైము 10 రోజులలో పోయేస్తా వీళ్ళు కొద్దిగా ఎవరు నమ్మకం లేదు నీ మీద నాకు కొద్దిగా నమ్మకం కూరుతుంది నువ్వు ఈ పని అంతా వీళ్ళని అందరినీ నువ్వు చూసుకోవాలా చూసుకొని మంచిగా అది దందా నడిపి నీకు ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి నాకు ఫోన్ చేసి నాకు ఏది ఉన్నా చెప్పు ఖర్చులైనా ఏదైనా నేను చేస్తా నువ్వు పని నడిపి सेठ మరి నేను ఇదంతా అంటే నాకు మరి సరే మరి ఎప్పటికప్పుడు మీరు ఫోన్ మాట్లాడాలి ఫోన్ మాట్లాడతా నాకు ఫోన్ చెయ్యి నేను మాట్లాడతా ఏదన్నా నాకు చెప్పు సెట్ మరి అక్కడ క్లినిక్ లో చెప్పిపోరి వీళ్ళకు దవాఖాన అంటే అంత ఖర్చు మనమే పెట్టుడు కదా మరి అలా చెప్పిపోరి నా మాట అయినారు మళ్ళీ నేను చెప్తా అందరికి చెప్తా నువ్వు చేయించేది మంచిగా చేపి వీళ్ళకి ఏదైనా ఆడినా కానీ నాకు చెప్పు మళ్ళీ ఫోన్ చెయ్యి సేటు నన్ను నమ్ముకున్నావు నిన్ను నమ్ముకుంటానా అసలే అమ్ముకోను అదే అదే నన్ను నమ్ము సేటు పోయిరా పోరి మీరు మంచిగా పోయిరా పోరి ఎన్నడత్తారు 10 రోజుల వరకు వస్తారు 10 రోజులు అవుతుందో 12 రోజులు 9 రోజులలో నేను వస్తా నాకు మలేషు నేను పోతుందిగా వీళ్ళందరూ చూసుకొని నాకు ఏదన్నా నాకు ఫోన్ చెయ్యి సేటు ఫోన్ చేసి నాకు చెప్పు सेठ ये बात है। हाँ ठीक है है ना हाँ हमको दावत देने का है खाने का है। अरे दावत कैसा देगा बड़ा सेठ बम्बई गया मैं कैसा देगा तुम ही तो है ना। मैं सेठ है हाँ मैं भी काम करते है ना तुम्हारे साथ तो उसका साथ तुम भी रहते है ना। तो मैं हाँ मेरे को देखने के लिए गया इसके लिए मैं सेठ हो गया ऐसा अरे है ना। अभी कैसा करेगा ఏం చేయాలి వీళ్ళు बड़ा सेठ तुम्हारे को बोल के गया ना मैं बॉम्बे जा रहा है तुम देखो बोल के तुम्हारे को नहीं बोलता तो किसको बोलता तुम ठीक है ना। हाँ ठीक है అరే జంపంకాయ కెలగా వీళ్ళు పోయిన ఉండగానే చెప్పపాయిరి ఈ 3 రోజులకే వీళ్ళు దావత్ అనమాట్రి అక్క నేను ఏం చేయాలి ఇప్పుడు నమ్ముతాడా నన్ను సేటు అక్క వీడిని నమ్మేచ్చినందుకు అమ్ముకుంటాడు ఏంది అని అనుకోడా అడిగేది చూస్తా चलो जल्दी जल्दी करो। हाँ करता है फोन करता है सेठ को फोन करो संडे का दिन दे। सेठू नमस्ते सेठू నమస్కారం మలేషా పని మంచిగా నడుస్తుందా మంచిగా నడుతుంది చల్లబడ్డది ఇప్పుడు వాళ్ళకి కూడా లేబర్లకి ఏం తక్లీఫ్ లేదు సేటు నువ్వు టెన్షన్ తీసుకోకు కానీ సరే సేటు బిజీ ఉన్నారా మీరు ఆఫీస్ లో మాట్లాడుతున్నా చెప్పు సేటు ఏం లేదు చిన్న మాట మీరు ఓంగ చెప్పపైరి వాళ్ళకు పండుగటాల దేశంలో మరి నన్ను అడుగుతుర్రు వాళ్ళకు ఇక్కడ పండుగ చేసుకుంటారట ఒక మేకపోతు బేకరీ కావాలట వాళ్ళకి అనత్తలేదు మేకపోతు అనత్తలేదు కావాలి మేకపోతు కావాలంటారు సేటు నిన్ను చేస్తానా సేటు నిన్ను అమ్ముకున్నట్టు చేస్తానా అసలు అమ్ముకోను నువ్వు వచ్చే వరకు మొత్తం ఉన్నది ఉన్నట్టే ఉంచుతా భూమి ఆ భూమి మీద ఇటుకున్నదంతా ఖాళీ అయితే మొత్తం అమ్ముతా మంచిగా చేస్తురు ఇక మరి సేటు ఏం చేద్దాం వాళ్ళతోనే మనమే మేకపోతు కావాలట ఇక ఓ 25,000 మంది బాగానే ఉన్నారు కదా సరే చూసుకుంటా అంతా చూసుకుంటా సేటు మొత్తం అమ్ముతాను వచ్చే వరకు ఇటుక బిటుక అమ్ముతా నీకేం బాధలేదు నన్ను నమ్ముకో నువ్వు మంచిగా ఆఫీస్ పని అక్కడ చేసుకొని రా సేటు మీరేం మాట అబ్బాబ్బా ఏమంటిరి గా మాట మాట్లాడతారా సేటు మీరు నన్ను నమ్ముకున్నారు కదా నమ్ముకున్నట్టే ఉంటా సేటు भाई साहब ओ बोला बड़ा सेठ बोला इतना बकरा लाने के लिए बोला हमको नहीं चाहिए हमको चिकन चाहिए मुर्गी वो 10 आदमी बोला ना बकरा लाने के लिए उन लोग को देने का मेरे को नहीं खाने को नहीं जमता वो सेठ क्या बोला మన వర్కర్లు మంచోళ్ళు వాళ్ళకు మటన్ అంటే మటన్ దే చికెన్ అంటే చికెన్ దే
అంటారు కానీ మరి నువ్వు మొదలు చెప్పద్దా? వాళ్ళే మీరు కష్టం చేస్తారట, మీతోనే 10 రూపాయల లాభం, మంచిగా పండుగ చేసుకోమన్నా. నువ్వు మురిగి అనబడుతుంది మళ్ళా. चिकन चाहिए, चिकन मुर्गी मुर्गी चाहिए, मटन नहीं खाते हम लोग। ठीक है मैं सेठ एक बार बोलना चाहिए ना, सेठ गुस्सा करेगा। ठीक है సేట్ ఏమంటుండు, లేబర్ మంచిగా చూసుకో, పెద్ద మేకపోతుంది వాళ్ళకు డిన్నర్ ఇయ్యి, మరి ఇక వాళ్ళ పసిన చెమట తీసి భూమి నేసి పని చేసి 10 రూపాయలు సంపాదిస్తున్నారు. మళ్ళీ ఏదంటే అది ఇయ్యు అని అంటుండు. సరే సరే సేటుకు ఫోన్ చేస్తాగు, చికెన్ కిలో ఫోన్ కర్తే ఏమంటాడు ఏమో. తాపుకోసారి తాపుకోటి పోట్రీ వీళ్ళకు, నాకు హిందీ రాదా వాళ్ళకు తెలుగు రాదా, ఉన్న తలకాయ పెద్ద నాకు పెట్టిపోతే వాళ్ళు, నాకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు. వాళ్ళు మురిగి చాయే అంటుర్రు. కోడి కూర కావాలట, కోడి కూర అంటురా. సేటు నేను ఏం చేయాలి సేటు? ఇప్పుడు కర్వాని కన్నా వస్తే నేనేమన్నా నిన్ను ఖరాబ్ చేస్తానా సేటు? చికెన్ అడిగిర్రా? సరే సరే కొని, వాళ్ళు మనకు అవసరంలే కదా, వాళ్ళు మనకు పని చేస్తుండే కదా. సరే కొని కొని. సరే సేటు ఏంటిది? సేటు లేడా? బొంబాయా? బొంబాయి ఎప్పుడు వేండు? నమస్తే నమస్తే నమస్తే. తెలుగే మీద తెలుగే. తెలుగా మీరు? మరి మీ సేటు ఎటు వేండు? మా సేటు బొంబాయి వేండు. మీరు ఎవరు సేటు? మేము పట్నం నుంచి వచ్చినాం, ఇటుకే కావాలి 2 టన్నులు. నేను మా సేటు పోతే కాదు కానీ నాకు గిరాకి మంచిగా వస్తుంది. మా సేటు పేరు సంపాదిస్తా. వచ్చేవరకు సేటు అంత మొత్తం అమ్మి మొత్తం సేటు పేరు నిలబెడతా. నువ్వు ఇస్తావా లేకపోతే మీ సేటు తోటి నేను మాట్లాడాలనా? సేటుతో మాట్లాడే అవసరం లేదు, నేను సేటుకి చెప్తా. అమ్ము అన్నాడు. అమ్ము అన్నాడా? ఏమో మరి ఏమన్నా తక్కువ ధరకి ఇస్తావా లేకపోతే? సేటు తక్కువ అసలు ఇయ్యా, ఎందుకంటే మా సేటు నన్ను నమ్మిండు. ఆయన అమ్ముకున్నట్టు చేస్తే ఎట్లుంటది? ఏమన్నా కొంచెం కింద మీద ఉంటాయి కదా మీకు దాంట్లో. ఇక సేటు నాకు 2-3 టిప్పర్లు ఇప్పుడు అవసరం, మళ్ళా తర్వాత అది కాదు సేటు మొత్తం మళ్ళా తీసుకుపోయేటి కూడా ఉన్నాయి. సరే సేటు మీరు ఎప్పుడైనా రండి, మా సేటు వచ్చే వరకు మాలు నేను అమ్మాలి, మొత్తం అమ్మాలి. మరి ధర ఏంటిది చెప్పు ఇక నాకు. మరి ధర చెప్పిరుగా మీకు, చెప్పిరుగా అదే సేటు హిసాబు. అదే సాబా? అయ్యో ఇక సేట్లేడుగా కొంచెం వెనక ముందు సేటు నేను నమ్మితే మొత్తం అమ్మినట్టు చేస్తే నాకు మంచిగా ఉంటదా పేరు? ఏం కాదు, అది అద్దు, అందులో మోసం చేయద్దు. మోసం చేయవా? అయ్యో సరే మరి పైసలు ఓలకి ఇవ్వాలనే సేటు మొత్తం. ఇప్పుడు ఆయన బిజీ ఉంటాడట, ఇది వరకు కోపానికి వచ్చిండు. ఊకే ఏగురా అంతా నిన్నే నమ్మి వచ్చినా, మళ్ళీ నాకు ఊకే ఫోన్ చేయకు, ఆఫీస్ పని అయినా వచ్చినా ఆ డబ్బులు ఏదో నువ్వే చూసుకో, రాసి పెట్టుకో, అంత అమ్ము అన్నాడు. వచ్చే వరకు మంచిగా అమ్మి పెట్టాలి, నేను ఆ డబ్బులు ఏదో నాకు ఇయ్యి. సరే మరి గూగుల్ పే కొట్టన్నా? సరే నా నెంబర్కే కొట్టురు సేటు, సేటు నెంబర్ కొట్టకూరి. మరి వీళ్ళకు హిందీ రాకపోయా, వీళ్ళు ఇట్లా వాళ్ళు కొడతారో మరి ఎట్లా చేస్తారో, ఎట్లా ఎక్కిస్తారో? వాళ్ళకు తెలుగు రాదు, నీకు హిందీ రాదు. నేను వాళ్ళకు నాకు కొంచెం కొంచెం హిందీ వస్తది, వాళ్ళకు చెప్తా. ఓకే అట్లయితే మరి నాకు గూగుల్ పే లేదు సేటు. అయ్యో గూగుల్ పే లేదంటే ఇప్పుడు మరి బ్యాంకు నేను చెక్ డ్రా చేసుకొని రావాలి. మరి నాకు ఫోన్ పే కొట్టురు. ఫోన్ పే కొడతా, కొట్టురు. मेरे को मछली चाहिए, बकरी चाहिए, बकरी नहीं चाहिए, मुर्गी नहीं चाहिए, मुर्गी चाहिए। ఏం మనుషులు ఉన్నారు? ఒకడు మురిగి అంటాడు, ఒకడు మచ్చి అంటాడు. मैं बकरी नहीं खाता कि मुर्गी नहीं खाता। सेठ को मेरे को गाली देगा, बम्बू डालेगा, बम्बू नहीं देता तो नहीं तो बम्बू डालेगा मेरे को, बोलेगा क्या करेगा हम लोग? रामपाल का खेलेगा। हेलो सेठ नमस्ते. వీళ్ళు మళ్ళా తాపుకొట్టి చేపలు కావాలన్నట, వాళ్ళు చికెన్ తినారట. ఏమంటారా? సరే సేటు, సరే సేటు. ఏమైనా ఇన్ని రోజులే మరి మాల్ ఇంకా రాలేదు. మాలా సేటు? మంది చల్లకుండా మంది నిన్న మొన్న ఏటో తప్పించిర్రు. నేను నా మాట వింటలేదు, నా మాట నడతలేదు. సేటుకు చెప్పకు, నేను నేనే చూసుకుంటా అని అంటివి. ఇప్పుడు మాల్ రాకపోయా, మరి ఏ సంగతి? పైసలు కూడా మొత్తం కొట్టిన సేటు నేను కాదంటున్నా గానీ, మరి సేటుకి ఇట్లా ఫోన్ చేసిరా? చేయలే, ఇంకా చేయనా? మరి మరి నేను మీ సేటుకు ఫోన్ చేస్తా.
ఏ అద్దు సేటు అద్దు నేను ఇప్పుడు లేబర్లు ఎట వేరు నేను ఎట్లా నేర్చుకో నాకు గిన్ని రోజులు అవుతుంది ఎట్లా నువ్వు వాళ్ళకు తెలుగు రాదు మీకు హిందీ రాదు నువ్వు పంపితా అసలు రెడీ ఉందా లేదా ఉంది సేటు మొత్తం ఉన్నది లేదు మీ సెట్ కు ఫోన్ చేస్తా నేను నువ్వు నాకు అమ్మ ఇక నేను అసలు అరే నేను చేస్తానా అది తలుగుతలేదు కదా తలగదు అక్కడ ఏమో చేసినట్టున్నారు మీరు ఆఫీసులు ఉంటది ఆఫీసులు ఉంటుందో మరి అక్కడ మీరు ఏమన్నా చెప్పిర్రు ఏం లేదు సేటు ఏం లేదు పట్నం సేటు వస్తాడు గిట్లా అని చెప్పి నువ్వు ఏమన్నా చెప్పినా కావచ్చు లేదు సేటు ఏది లేదు చెప్పలేదు సేటు ఏమో మరి లేబర్ లేరు నాకు గిట్ట మరి మాలు గిట్ట రాలేదనుకో 2 టిప్పర్లకు పైసలు ఇచ్చిన అన్ని అయిపోయినాయి సరే సేటు రేపు అత్తదా రాదా అత్త సేటు తప్పకుండా అత్త మీరు ఓన్లీ నన్ను నమ్ముకోరి రాకపోతే మరి సేటుకు ఫోన్ చేయనా మళ్ళా రాకపోతే మళ్ళా రాపోరి సరే నీ మీద నమ్మకం కొద్దే నేను ఇచ్చిన రేపు ఖచ్చితంగా లోడ్ పంపి రెండు ఎన్ని రెండు పంపుతా సేటు 2 పంపి సరే సేటు మీరు అచ్చుడు ఎవ్వరు కనబడతలేరు ఎటు వేరు వీళ్ళంతా ఏంద్రో ఇదంతా ఏమో అయింది మల్లేశ్వరెడ్డి మల్లేశో ఏమైంది ఏం కథ పనులు కనబడతలేరు ఏమైంది వర్క్ అంతా ఆగిపోయింది ఏం చేసినావు ఏమైంది ఈ గుడిసె మీద కవర్లు ఏం చేసినావు ఇక్కడ వారేసిర్రు గుడిసెల మీద కవర్లన్నీ ఏం చేసిర్రు తీసేసిర్రు ఏం చేయాలి అవన్నీ గుడిసెలు ఇప్పేసినట్టు కావాలి స్తంభాలకు ఏం చేయాలి మీకు చెప్తా అంటే ఆఫీసులో ఉంటారు నిన్న ఇక తాగిర్రు 3 అడుగులు పక్క తిన్నారు తెల్లారి చూసే వరకల్లా సేటు వాళ్ళు కనబడతలేరు సేటు ఏమైంది ఏమో వాళ్ళు దేశం మేనంట అనిపిస్తుంది అగో నిన్నదాకా చేపలు అడిగినావు చికెన్ అడిగినావు అందరు అని నైట్ దాకా చెప్పినావు నాకు ఫోన్ చేసి సరే సేటు ఏం చేయాలి మరి వాళ్ళు చెప్పి తెప్పించినా ఏం చేయాలి సేటు ఇదేంటి ఇంకా నేను నమ్ముకొని నేను ఇవన్నీ ఎత్తిగారా ఇవన్నీ చేస్తున్నా నమ్ముకున్నట్టు ఎత్తిగారా నేను కొంప ముస్తిగారా ఏం చేసుడు ఏం కథ ఎవరో మల్లేషు ఫోన్ లో మాట్లాడితివి నన్ను నమ్ముకుంటా సేటు నమ్ముకుంటా నేను నమ్మనంటివి అమ్ముకున్నట్టు ఎత్తిగారా ఏమన్నా మంచిగా ఉందా ఈ లక్షల మాలు ఇది అంత ఏంటిది పెట్టుబడి కొద్దిగా దాకా మాట్లాడితివి గారా చికెన్ అంటివి చేపలు అంటివి నా కొంప మూసినట్టు ఎత్తివి గారా ఇప్పుడు వాళ్ళు ఎట్టి పీకిరి పీకిరి నేనేం చేసిన చేటు నేను వాళ్ళతోనే కావాలి కాసి ఇగో కళ్ళకు సూదులు మీటు పెట్టుకొని కూడా చూసిన ఈ 93 అడుగులు ఎటనో పోతారని చూసి నిద్ర వచ్చింది నేను అన్న సేటు మంచిగా తాగిన వాళ్ళతో తాగి మంచిగా అన్నావు తాగలే సేటు నోడు సచ్చినోడు ఒక్కటే అంటారు చూసి నిద్ర పట్టింది సేటు తెల్లారు చూసి వరకలా వీకిర్రు ఏం చేసుడు ఏం కాదు 50,000 అడ్వాన్స్ పెడితే ఆ సూదులకు మనయేనా వాళ్ళకు గోళీలు మనయేనా ఆ మందులకు మనయేనా వీళ్ళకు గుడిసెలు కవర్లు నీళ్లకు అన్నిటికీ మనయేనా అన్ని ఎత్తి 50 అడ్వాన్స్ పెడితే అన్ని చెప్తివి బరాబరి అయితే అయిపోయా ఉన్నది బాయ్ ఉంచుకున్నది కూడా ఎత్తి మొత్తం ఎత్తివి గంగలు కలిపితివి కథం అయిపోయింది ముచ్చట ఇక దీన్ని నువ్వే చెయ్యి ఇక దీన్ని ఎట్లా చేస్తావో చెయ్యి వాళ్ళ పని అంతా నువ్వే చేయాలా వాళ్ళ కైకిలు నీ మీద నేను కడి ఎత్త చేసినట్టు చేసినావు ఇక నువ్వు చేసినది మంచిగా పద్ధతి ఉంది ఇప్పుడు నిన్ను నమ్మిన దానికి నిన్ను నమ్మిన దానికి నన్ను నువ్వు నమ్మిన దానికి మన ఇద్దరం కలిసి పని చేద్దాం పైగా ఇవన్నీ అడ్వెట్టు ఇవన్నీ ఈ తాగంతా అది వచ్చినట్టు ఏం చేయాలి చేటు నేను ఒక్కనే అంటే నన్ను ఒక్కనే ఏమంట నువ్వు చేస్తా ఇక నేను నమ్మిన దానికి నేను కూడా చేస్తా పోనీ ఏముంది చేద్దాం పోనీ మరి బొంబాయి వచ్చిండు పక్క తిన్నాడా గిట్ట పెట్టాలన్నా ఉల్టా పెడతారేమో ఇంకేది ఇక నువ్వు కూడా మర్రవాడు నా మీద ఇంకేది బొంబాయి వచ్చినట్టున్నావు బాగా తిన్నా అంటున్నావు ఇక నేను కూడా చేస్తున్నా పోనీ నీతో నేను మేకపోతులు వేస్తివి మేకన్ను వేస్తివి చికెన్ వేస్తివి చేపలు వేస్తివి అన్ని ఇచ్చినా కానీ ఇక గాడికే చేస్తివి ఇక నేను నమ్ముకున్నానికి మంచి పని చేసినావు కానీ ఇక చెయ్యి